నేను రాజ్ తరుణ్కి అండ్ వాళ్ళ పేరెంట్స్కి క్షమాపణ కోరుతున్నాను. నా పైన ఆయన ఒక డ్రగ్ కేసు రాజ్ తరుణ్ చేయించాడు అనే ఒకే ఒక కారణంతో అండ్ ఇంటికి వచ్చేసరికి అతను ఇంట్లో లేకపోవడంతో నాకు దూరం అయిపోతున్నాడు అనే ఒకే ఒక్క భయంలో రాజ్ తరుణ్ పైన కేసు పెట్టాను. రాజ్ తరుణ్ దూరం చేసుకోవడానికి కాదు, రాజ్ తరుణ్ తప్పుడు వాడు అని కాదు, చెప్పుడు మాటలు విని అందులో మస్తాన్ గురించి అప్పటికి నిజాలు బయట పెట్టలేక సతమతం అవుతూ నలిగిపోయాను. నేను ఈ రోజున 2 సంవత్సరాల తర్వాత నేను మస్తాన్ సాయిది ఏంటి అని బయటికి చూపించి పెట్టగలిగాను. ఈ ప్రాసెస్లో నాకు సహాయం చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ ఎవరైనా మనసు నొప్పించి ఉంటే క్షమించండి. ఇప్పటితో ఈ గొడవని, ఇష్యూస్ని అన్నీ వదిలేద్దాం అనుకుంటున్నాను. ఎటువంటి ఏది ఉన్నా సరే మస్తాన్ సాయి పైన ఉన్నటువంటి కేసులు నేను లీగల్గా ఫైట్ చేసుకుంటాను, కోర్టులో చూసుకుంటానండి. దయచేసి ఇంకా ఎటువంటి యూట్యూబ్ ఛానల్స్లో కూడా నేను నా సెల్ఫ్ కన్ఫెస్ చేసుకున్న తర్వాత కూడా యూట్యూబ్ ఛానల్లో లావణ్య అలాంటిది అని ఆడియో కాల్స్ తీసుకొచ్చి బయట పెడుతున్నారు. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లేదా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో నేను ఏదైనా చేసి ఉండొచ్చు, బట్ నా మెయిన్ కారణం మస్తాన్ సాయిది బస్ చేయడమే. అతను వీడియోస్ ఎందుకు చేస్తున్నాడో, ఆ వీడియోస్ చేయగల ప్రధాన కారణం ఏంటి, అవి ఎక్కడ అప్లోడ్ అవుతున్నాయి, రెడ్ ప్లే యాప్ ఏంటి, రెడ్ ప్లే యాప్లో అతను ఇలా ప్రైవేట్గా తీసిన వీడియోస్ అన్నీ అందులో ఎందుకు అప్లోడ్ చేస్తున్నాడు, మెయిన్ అది బయటికి రావాల్సింది పోయి మళ్ళీ తిరిగి ఇందులో లావణ్య చుట్టే తిరుగుతుంది. ఇదే నేను చేయాలనుకున్నది, ఇదే రాజ్ తరుణ్కి కూడా తెలుసు. బట్ ఈ ప్రాసెస్లో మేము చాలా కోల్పోయాం. రాజ్, ఐఎమ్ వెరీ సారీ చిన్నోడా. ఇక్కడే ఉంటే కాలు పట్టుకొని క్షమాపణ చెప్పాలని ఉంది. ఈలోపు నన్ను ఏం చేస్తారో కూడా తెలియదు. ఒక్క అవకాశం నాకు జీవితంలో ఉంటే రాజ్కి సారీ చెప్పాలనుకుంటున్నాను అండ్ నా తల్లిదండ్రులకి సారీ చెప్పాలనుకుంటున్నాను. పడకూడని మాటలన్నీ పడ్డారు, నిందలు నాతో పాటుగా నా తల్లిదండ్రులన్నీ పడ్డారు. నేను వేరొక ఆలోచనతో లేదా డబ్బులు తీసుకోవాలన్న ఉద్దేశమో, ఎటువంటి చెడు ఉద్దేశంతో నేను ఈ పని చేయలేదు. ఆడపిల్లలకి ప్రతి ఒక్క అమ్మాయికి స్టాండ్ తీసుకున్నాను. వెనకున్న అమ్మాయిల గురించి నాకు తెలియదు. ఫ్యూచర్లో ఏ ఒక్క ఆడపిల్ల నాలాగా అవ్వకూడదు అనే ఒకే ఒక్క కారణంతో నేను స్టాండ్ తీసుకున్నాను. థ్యాంక్స్ అండి. మస్తాన్ సాయి కేసు 376 లాస్ట్ ఇయర్ 2023లో అయిందండి. నేను రాజ్ తరుణ్ది ఈ ఇయర్ పెట్టుకున్నాను కేవలం ఇంట్లో నుంచి అతను వెళ్ళిపోయాడని. ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం అంటే అతనికి మస్తాన్ సాయి వీడియోస్ ఇదంతా తెలిసినప్పటికీ డ్రగ్ కేసు అని ఒక్కటి రావడంతో రాజ్ తరుణ్ వెళ్ళిపోయాడు. సో ఆ ఒక్క కేసుది మాత్రమే నాకు నిజం ఏంటని తెలిసింది, అది రాజ్ తరుణ్ కాదు అని తెలిసింది. రాజ్ తరుణ్ పైన తీసుకుంటున్నాను. మస్తాన్ సాయి పైన పెట్టిన కేసు తర్వాతే మా జీవితాలన్నీ ఇన్ని అయ్యాయి అండ్ ఇన్ని తప్పుడు కేసులు వచ్చాయి. ఇవన్నీ నేను కోర్టులోనే చూసుకుంటాను. చివరిగా కోర్టు ఏ శిక్ష విధిస్తే అది ఆఖరికి నాతో అయినా సరే నేను రెడీగా ఉన్నాను. రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాతో ఉండి నన్ను వదిలేశాడు, దూరం అవుతున్నాడు అన్న మాటలే నేను నమ్మాను అండి. ఎందుకంటే ప్రిజన్లో నేను ఉన్నప్పుడు బయట ఏం జరుగుతుందో నాకు తెలియదు. నేను బయటకు వచ్చేసరికి రాజ్ లేకపోవడంతో, నాకు కొన్ని ఫోటోలు చూపించడంతో, నాకు కొన్ని వీడియోస్ చూపించడంతో అదే సిచ్యువేషన్స్ రియాలిటీలో జరుగుతున్న వాటిని నమ్మేసి ఇంకా రాజ్ రాడు అన్న దాంట్లోని అయ్యాను. బట్ ఇంత జరిగిన తర్వాత రాజు ఉంటాడా, వెనక్కి వస్తాడా, ఇదంతా ఇంకా నేను నా దిరాతకి అండ్ దేవుడికి వదిలేస్తున్నాను. కాన్షియస్గానే వెళ్ళాను, నా డెసిషన్తోనే వెళ్ళాను. ఎందుకంటే అందరూ చూశారు. అక్కడ మాల్వి మల్హోత్రా కూడా వచ్చి మేము జస్ట్ కో యాక్టర్స్, లావణ్య అలిగేషన్స్ వేస్తుంది అని అన్నారు. నాకు ఎవరైనా సరే నాకు లైఫ్లో ఛాలెంజ్గా విసిరినప్పుడు నేను అది ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటాను. ఎందుకంటే నేను అక్కడ అబద్ధాలు చెప్పలేదు, అలిగేషన్స్ వేయలేదు. ఒక రాజ్ తరుణ్ మాల్వి విషయంలోనే మరి నేను వెళ్ళి ప్రూవ్ చేసుకున్న దాన్ని మస్తాన్ విషయంలో ఎందుకు చేసుకోనండి? రాజ్ తరుణ్ నావాడు కాబట్టి అండ్ రాజ్ తరుణ్ నుంచి నాకు హాని ఉండదండి. రాజ్ తరుణ్ క్రిమినల్ కాదు అండ్ క్రుయాలిటీ ఉండదు. ఎలాంటి వాడని నాకు తెలుసు. ఆ హక్కుతో నేను వెంటనే వెళ్ళిపోయాను. కానీ మస్తాన్ సాయి అలా కాదు, నా పైన 3 times అటాక్ చేశాడు. అతనేంటని, వాళ్ళ పేరెంట్స్ ఏంటని, ఎలా మ్యానిపులేషన్స్ చేస్తారు, అది డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అయినా సరే ఎలా చేశారు అని నా కేసులో నేను చూశాను. కాబట్టి నాకు 2 సంవత్సరాలు పట్టింది. నేను అదే ధైర్యంతో వెళ్ళాను, హార్డ్ డిస్క్ తీసుకొచ్చాను. అతను హార్డ్ డిస్క్ కానివ్వండి, ప్రతి క్లౌడ్ అకౌంట్లో కానివ్వండి, ఆ అమ్మాయిలు ఏంటి, ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఏం వీడియోస్ తీస్తున్నాడు, ఎక్కడ అప్లోడ్ చేస్తున్నాడు అన్నది పోలీస్ వారే తెలిపాలి. నా వీడియోస్ బహిరంగ ఉన్నాయని డే 1 చెప్పాను కదండి. మేము ఒకసారి మస్తాన్ పైన పెట్టిన కంప్లైంట్లో ఇతను అమ్మాయిల వీడియోస్ తీస్తున్నాడు, 850 పైగా వీడియోలు తీశాడు, అందులో నావి కూడా ఉన్నాయి అని నేనే బహిరంగ చెప్పాను. లేదు నేను కంప్లైంట్